తెలియచేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. అది చూచేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారన్నమాట. కాబట్టి ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఈరోజు యేసుకు విరోధంగా మీరు మాట్లాడవచ్చు, వ్యవహరించవచ్చు, కామెంట్స్ చేయొచ్చు, రకరకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం ఖాయంగా చెప్తున్నాను, ఒక శుభదినం రాబోతుంది. రాజు మొదలుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి వారు, ప్రతి మోకాలు యేసు ఎదుట వంగే ఒక రోజు రాబోతుంది. ప్రతి మోకాలు, ఆ రోజు నీ మోకాలు కూడా వంగుతుంది. గుర్తుపెట్టుకో, ఆ రోజు నువ్వు ఆశ్చర్యపోబోతున్నావు. ఆ రోజు మీరు ఇప్పటి వరకు వినని సంగతులు, గ్రహించని విషయాలను బట్టి మీరు ఆశ్చర్యపోతారు. అలాగే అనేకులు ఎగిరి గంతు వేయబోతున్నారన్నమాట. ఈరోజు ప్రియ నేస్తమా, మీరు గ్రహించని దానిని గ్రహింప చేయటానికి అనేక మంది గొప్ప దైవజనులు మీ ప్రాంతంలో, పలు ప్రాంతాలలో ఈ టీవీ ఛానళ్ళ ద్వారా దైవిక వర్తమానములు అందిస్తూ వస్తున్నారు. అవి విని క్రీస్తుకు నీ హృదయమును సమర్పించు. అదే రీతిగా ఈరోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెషయా ప్రవక్త ఈ భాగములో మెస్సయాను గురించి ప్రవచించుట గల ఉద్దేశం, రక్షకుడైన యేసు ప్రభు ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడని చూపించుటకు అయి ఉందన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు ఎంతగా హెచ్చించబడ్డాడు అని చూపించటానికే ఈ ప్రవచన భాగాన్ని అతడు తీసుకువచ్చటంలో గల ముఖ్య ఉద్దేశం. వెనకటికి యెషయా గ్రంథాన్ని ఓ మంత్రి గారు రథం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలాగ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈ లోపుగా ఫిలిప్ అనే ఒక దైవజనుడు దైవాత్మ ప్రేరేపితుడై ఆత్మ అతని కొనిపోగా ఆ మంత్రి గారితో అడిగారు, ఏమండి మంత్రి గారు, తమరు చదువుతున్నది గ్రహిస్తున్నారా? ఆయన అన్నాడు, నాకు అర్థం చెప్పేవాడు లేకపోతే నేను ఎలా గ్రహించగలనయ్యా? వెంటనే అభిషక్తుడు అన్నాడు కదా, ఫిలిప్ గారు, నాయన నేను చెబుతాను అర్థం అంటే, అయ్యగారు అర్జెంటుగా మీరు రథం ఎక్కమన్నాడు. వెంటనే దైవజనుడు రథం ఎక్కి అలాగ రథం ముందుకు సాగుతూ ఉండగా యెషయా గ్రంథము యొక్క అద్భుతమైనటువంటి సంగతులను, నిజస్వరూపమును తాను వివరించడం మొదలుపెట్టగా ఒక ప్రాంతానికి రాగానే, అయ్యా ఇదిగో నీళ్లు కూడా సిద్ధంగా ఇక్కడ ఉన్నాయి, తమరేమన్నా నాకు బాప్టిస్మ ఇవ్వటానికి మీకేమన్నా అభ్యంతరం అంటే, బాబు నాకేం అభ్యంతరం, నువ్వు సిద్ధమేనా? అవునాయన. ఆ మంత్రి గారు యేసయ్య మాటలు ముందస్తుగానే లిఖించబడిన ఆత్మీయ సంగతులు, యెషయా లాంటి మహాప్రవక్తలు ప్రవచించబడిన ఈ భాగం చదివి గ్రహించి అర్థం తెలుసుకొని ఆ మంత్రి గారు బాప్తిస్మం పొంది సంతోషముతో ఆయన ఇంటికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. మంత్రి గారు మంత్రి పదవిలో ఏ రోజు ఆనందించాలా? ఏమండి మంత్రి గారు, ఏమండి రాజకీయ నాయకులు గారు, మీరు గొప్పవాళ్ళు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కానీ కాస్త ఆ మంత్రి గారులాగా యేసయ్య మాటలు వినటానికి మీ హృదయం ఒకంత కాసేపు ఇక్కడ అప్పగిస్తే మీ జీవితానికి ఎంతో దీవెన. మీ జీవితంలో ఎన్నడూ పొందని ఆత్మీయ ఆనందము, సంతోషాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు రాజకీయ నాయకుల, మతాది నేతల, సిద్ధాంతకర్తల, లేకపోతే ప్రభుత్వాన్ని ఏలుబడి చేసే ఏలికల, తమరు ఎవరైనా సరే యేసయ్య మాటలు వింటే సంతోషం కలుగుతుంది. యేసయ్య మాటలు వింటే హృదయ పరివర్తన జరుగుతుంది. యేసయ్య మాటలు వింటే జీవితాలు మారిపోతాయి, హృదయాలు పరివర్తన చెందుతాయి, మనస్సులు మారిపోతాయి. దుఃఖముతో, నిరాశతో ఉన్న వారు ఏమవుతారంటే సంతోష హృదయాలతో నింపబడతారన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక ఈ భాగములో తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచి సంతోషించారని మనము రాజులను గురించి విన్నాం.
53వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఆయన ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడో చూపించటానికి ఆయన పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా మార్చబడిందో కూడా మనకు కనబడుతుందన్నమాట. 52వ అధ్యాయం 13వ వచనంలో యెషయా గ్రంథంలో అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును అని కనబడుతుంది. అలాగే 53వ అధ్యాయము 10-11 వచనాలలో ఒక 5-6 లైన్ల తర్వాత 7 లైన్ల తర్వాత మనకు కనబడుతుంది కదా. అదేమిటంటే, కావున గొప్ప వారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అని ఆ భాగంలో మనకు కనబడుతూ ఉందన్నమాట. దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు తగ్గింపు యొక్క లోతు ఎంత గొప్పదో గ్రహిస్తేనే సాధ్యమవుతుంది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఆ విషయాలన్నీ వివరించడం జరిగింది. ఇక అధ్యాయములోకి వద్దాం. 53వ అధ్యాయం 1వ వచనములో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. తెలియజేసినది అనగా రిపోర్ట్. మేమిచ్చిన రిపోర్ట్ ఎవడు నమ్మాడు? సమాచారము, విన్నది, వార్త, వర్తమానము, ఉపదేశము అనే అర్థాలు ఉన్నాయన్నమాట. దీనికి విన్నది, వార్త, ఉపదేశము, వర్తమానం అనే మొదలగు అర్థాలు ఈ సమాచారము అనే మాటకు లేక తెలియచేసినది అనే మాటకు వాడబడిందన్నమాట. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన వార్త, వర్తమానము దేవుడు ప్రవక్తల ద్వారా ఏం చేస్తున్నాడంటే వినిపిస్తూ వస్తున్నాయి. అది మాత్రమే కాదు, ఈరోజు సువార్త అనగా మంచి వార్త. తెలుగు టు తెలుగు డిక్షనరీలో యేసుక్రీస్తు శిష్యులు ప్రకటించినదే సువార్త, మంచి వార్త అని కూడా తెలుగు టు తెలుగు డిక్షనరీలో కూడా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. సువార్త, మంచి వార్త అనేది యేసుక్రీస్తుకు ఆపాదించబడింది అన్నమాట. ఇక్కడ యెషయా ఏమంటున్నాడంటే మేము అని ఒక పదప్రయోగం వాడాడు. అంటే మేము తెలియజేసిన సమాచారం, మేము అనగా యెషయాతో కలుపుకొని అప్పటి వరకు అప్పుడున్నటువంటి ప్రవక్తలు ఎవరెవరైతే ఈ సమాచారము తెలియజేశారో ఆ సమాచారము తెలియజేసిన వారిని కలుపుకొని చెప్తున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో అనే పదం ఇక్కడ వాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే యేసును గూర్చిన వార్తను, యేసును గూర్చిన మాటలను వారు ప్రచారం చేశారు, ప్రవచించి చెప్పారు. లోకానికి ఏం చేశారంటే వినిపించటం జరిగిందన్నమాట. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చెప్పటం మా బాధ్యత. మీరు చెప్పొద్దన్నా చెప్పాలి. కారణం ఈ యేసు ప్రభు మాకిచ్చిన అంతిమ ఆజ్ఞ ఏమిటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇది ప్రకటించబడవలసినది కాబట్టి అందుకే మేము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఇక్కడ రెండవ పార్ట్లో ఏముందంటే యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహువు ఎవరికి బాహువు ఆన్ అంటే ఇది శక్తికి గుర్తు అన్నమాట. శక్తికి గుర్తు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనములో, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనములో ఈ రీతిగా ఉంది కదా, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఈ 33వ అధ్యాయము 2వ వచనములో
అష్షూరియులు అనేటటువంటి ఒక జాతి వారు ఇశ్రాయేలీయులకు విరోధంగా ఆక్రమించటానికి వచ్చారు. అలాగా ఆక్రమించటానికి వచ్చినప్పుడు యూదా ప్రజలు ఏం చేశారంటే దేవుని దగ్గర మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. వారు దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నారు. వాళ్ళు అంటున్నారు, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. దేవుణ్ణి అడుగుతున్నారు. అక్కడ దేవుడైన యెహోవా శక్తి శత్రువులపై ప్రదర్శించాలని వారు ప్రార్థించి దేవునితో యాచిస్తూ ఉన్నారన్నమాట. అక్కడ మెస్సయ ద్వారా దేవుని యొక్క సర్వశక్తి ప్రదర్శించబడినట్లుగా మనకి భాగములో 53వ అధ్యాయం 1వ వచనములో కనబడుతుంది. అంటే యేసు ప్రభు ద్వారా, ఆయన ఎవరంటే ఓమ్నిపోటెన్స్ అన్నమాట, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా పాపులను నరకములో నుండి రక్షించుటే చాలా శక్తివంతమై. అందరూ వినండి, యేసు ప్రభు సర్వశక్తిమంతుడని ఎందుకు చెప్పబడిందంటే, నరకం అంటే సామాన్యం కాదు. పాపులైన మానవ జాతి యావత్తును నరకములో నుంచి రక్షించుటే ఆయన శక్తి ప్రదర్శన కనబడుతుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది బాక్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కరాటే ఫైటర్స్ ఉన్నారు. ఈ లోకంలో WWE BMW ఆడతారు కదా, అది ఆడుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అందరికంటే వీళ్ళు మరొకరిని చావగొట్టగలరేమో, ఒకరిని పడగొట్టగలరేమో. నరకములో నీకు వెళ్ళవలసిన వారందరినీ ఏం చేశాడంటే యేసు వెలుపలికి తీసుకొచ్చి రక్షించాడు. ఆయన బాహువు యొక్క బలమతే ఆయన నన్ను రక్షించాడు. విశ్వసిస్తే నిన్ను కూడా రక్షిస్తాడు. ఆయన బాహువు తక్కువ కాలేదు. యేసు హస్తమునిపై చాపబడును గాక. ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భముగా ఆయన నిన్ను రక్షించును గాక. నరకములోనికి వెళ్ళకుండా నిన్ను రక్షించి నిన్ను పరలోకములోనికి చేర్చును గాక. ప్రార్థన. దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు స్వామి ఈ సమాచారం మాకు అందజేసినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, ఎల్లుండి జరుపుకోబోయే గుడ్ ఫ్రైడే పండుగ, అలాగే ఆదివారం జరుపుకోబోయే ఈస్టర్ పండుగ, ఇవి పండుగలుగా మిగలకుండా, వేడుకగా కనబరచకుండా సత్యాన్ని గ్రహించి క్రీస్తుకు హృదయలో స్థానం ఇచ్చే రీతిగా మార్చుమని యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ అగాపే గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ తరపున గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అగాపే బైబిల్ స్కూల్. అగాపే బైబిల్ స్కూల్ దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన యువతీ యువకులకు చక్కని అవకాశం. దైవిక దర్శనం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై క్రీస్తు కొరకు మండుచు అనేక మందిని మండించే వారినిగా, దేశ ఆధ్యాత్మిక క్షేమార్థమై త్యాగధనులైన యోధాను యోధులుగా చేయాలనే ఉద్దేశంతో అగాపే బైబిల్ స్కూల్ ఆరంభించబడింది. కోర్సు వివరము: కాల పరిమితి 1 సంవత్సరము. బోధనా భాష తెలుగు. ప్రవేశ రుసుము 125 రూపాయలు మాత్రమే. భోజనము మరియు వసతి ఉచితము. 2017 జూన్ 22వ తేదీన క్లాసులు ప్రారంభించబడును. అప్లికేషన్ మరియు మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ P.T. వర్గీస్, అగాపే మినిస్ట్రీస్, భానునగర్, విజయవాడ 540011. మా ఫోన్ నంబర్లు 9441419933 మరియు 8121319461. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ P.T. వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.